మానవుడు తన జీవితంలో సమస్త విషయాల గురించి ఆలోచించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా సంసిద్ధుడై ఉంటాడు. అతి విచిత్రమైన విషయం ఏమిటంటే మనిషి తన మరణం గురించి మాత్రమే ఆలోచించడు. తన జీవితంలో అది ఎప్పుడో జరగబోయే విషయమని, ఇప్పట్లో ఏమాత్రం ఆలోచించనక్కర్లేదని అతడి నమ్మకం. మరణం గురించి మానవుడికి ఎంత భయం అంటే ఆ విషయం గురించి ఆలోచించడానికి కూడా అతడెంత మాత్రం ఇష్టపడ్డు. ఈ కారణంగానే చాలామంది గరుడ పురాణం ఎవరైనా మరణిస్తే మాత్రమే పఠించాలని అనుకుంటూ ఉంటారు. మిగిలిన రోజుల్లో దాన్ని చదవడం అశుభమని కూడా అనుకుంటూ ఉంటారు. మూఢనమ్మకాలు, అభూత కల్పనలు ప్రజల్లో అత్యధికంగా ప్రచారంలో ఉన్నాయి. స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం అల్లిన కథలు మానవుణ్ణి అనాదిగా కలవరపరుస్తూనే ఉన్నాయి. మృత్యుతో పాటు భూత ప్రేత పిశాచాల కథలన్నీ కలిసి ఇంకా భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి మీడియా కూడా బాగా తోడైంది. అన్ని మతాలు మానవుడి మరణానంతర స్థితిని భిన్న విధాలుగా వ్యాఖ్యానించాయి. మానవుడు మహాప్రస్థానం, జన్మల పరంపర, మరణానంతర స్థితి, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాల గురించి భిన్న మతాలు భిన్న రీతుల్లో భాష్యాలు చెప్పాయి. తన మరణానంతర జీవితం గురించి మానవుడు తెలుసుకుంటే అతడికి ఒక ధైర్యం కలుగుతుంది. తను చేసే పనుల్లో ఒక క్రమత్వం, ఒక జ్ఞానం, ఒక గమ్యం ఏర్పడతాయి. తన జీవిత ప్రయాణ వేగాన్ని క్రమబద్ధం చేసుకోగలుగుతాడు. లేనిపోని భయాందోళనలకు, మానసిక ఉద్వేగాలకు లోను కాడు. కార్యకారణ రూపమే కర్మ సిద్ధాంతమని గ్రహిస్తాడు. నిజానికి మానవుడు తన జీవితంలో, అంటే నిజమైన జీవితంలో, భూలోకంలో జీవించేది 10వ వంతు మాత్రమే. అయితే మనిషికి అతడు చేసుకున్న కర్మల్ని బట్టి తేడాలు ఉంటాయి. జీవాత్మ లేదా మానవుడు భగవదంశగా సప్తలోకాల్లో నుండి ఆయా లోకాల ద్రవ్యరాశితో తయారైన శరీరాల్ని స్వీకరించి భూలోకంలోకి దిగివచ్చాడు. ఈ సత్యం అవగాహనకి వస్తే ఆత్మకి మరణమే లేదనే విషయం గ్రహిస్తాడు. మానవుడు లేదా జీవాత్మకి భౌతిక, సూక్ష్మ, కామ, మానసిక శరీరాలున్నాయి. సూక్ష్మ శరీరం భూలోక ద్రవ్యంతో తయారైంది. ఒక జన్మకి మరో జన్మకి మధ్య జీవాత్మ భూలోకంలో భౌతిక శరీరాన్ని, దాంతోపాటు సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. భూర్లోకం లేదా కామలోకంలో కామ శరీరాన్ని వదిలిపెడుతుంది. మానసిక లోకంలో మానసిక శరీరాన్ని వదిలిపెడుతుంది. కారణ శరీరంతో మాత్రం ఊర్ధ్వ మానసిక లోకంలో కొంతకాలం ఉండి తిరిగి మళ్ళీ ఒక్కొక్క లోకంలోకి దిగివచ్చి క్రొత్త మానసిక, కామ, సూక్ష్మ, భౌతిక శరీరాలు స్వీకరిస్తాడు. ఈ మొత్తం చక్రంలో పై లోకాల్లో అతడు జీవించే కాలంతో పోలిస్తే భూలోకంలో జీవించింది చాలా తక్కువ కాలమే. బృహదారణ్యకోపనిషత్తు దాన్ని ఈ విధంగా వర్ణించింది. తద్యథా తృణజలాయుక తృణశాంతం గత్వా అన్యమాక్రమ అంటూ జీవాత్మ లేదా మానవుడు మరో శరీరంతో ముందుకు ఎలా వెళుతున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ. తృణజలూకం అనే గడ్డి పురుగు ఒక గడ్డిపోచ చివరిదాకా వెళ్ళి ఆ తరువాత మరొక గడ్డిపోచను తీసుకుని మొదటి దాని నుండి తన్ని తాను ఎలా ఉపసంహరించుకుంటుందో అదేవిధంగా ఆత్మ ఒక్కో శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరం ద్వారా ముందుకు సాగుతుంది. పూర్వ వాసన చేత ఏ దేహాన్ని పొందితే ఆ దేహమే నేను అనే భ్రాంతికి మానవుడు లోనవుతుంటాడు. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం యొక్క అంశ. కర్మక్షయం అయ్యేదాకా తను పరబ్రహ్మాన్ని అనే విషయం గ్రహించి ఇంద్రియ నిగ్రహంతో, జ్ఞానదృష్టితో ఎల్ల కర్మలు ఈశ్వరార్పణ చేస్తే అతడికి
వాసన క్షయమై జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. అప్పటిదాకా ఈ జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక సత్యాలన్నీ అవగాహనకు వస్తే మానవుడికి జీవితం వినూత్నంగా కనిపిస్తుంది. ఎదురు దెబ్బలు, అవమానాలు, ఆత్మీయుల మరణాలు, పగలు, శత్రుత్వాలు, ఆత్మీయతలు, సన్మానాలు, అధికారం, ధనం, సౌందర్యం, యవ్వనం, జవసత్వాలు ఇవన్నీ ఒక క్రమ పరిణామంలో సాగుతున్నాయని గ్రహిస్తాడు. సృష్టి పరిణామ ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని గ్రహించి తన సర్వశక్తులు ధర్మంపైనే కేంద్రీకరిస్తాడు. భగవంతుడి అంశగా ఈ లోకాలకి దిగివచ్చిన తను తిరిగి ఆ భగవంతుడిలో తాదాత్మ్యం పొందడానికి లేదా కర్మక్షయం చేసుకుని మానవాళి సేవ చేయడమే లక్ష్యంగా జీవిస్తాడు. మరణానంతర స్థితి గురించి తెలుసుకోవాలని మనలో చాలామందికి చాలా కుతూహలంగా కూడా ఉంటుంది. మన కళ్ళ ముందే మన ఆత్మీయులు, ఆప్తులు ఒక్క క్షణం క్రితం వరకు ప్రాణాలతో కనిపించి ప్రాణం లేని బొమ్మలైపోతున్నారు. వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ వీరిని చూడగలమా? ఈ ప్రశ్నలు నిరంతరం మనల్ని వేధిస్తూనే ఉంటాయి. అంతేకాదు, మనం కూడా ఈ భౌతిక శరీరాల్ని ఏ క్షణంలో అయినా వదిలిపెట్టే అవకాశం ఉంది కదా. మనం అనివార్యంగా ముందుకు సాగే ఈ మహాప్రస్థానం గురించి ఏ కొద్దిగా అయినా తెలుసుకోవడానికి సిద్ధం అవుతున్నామా? పక్క ఊరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటాం. దూర ప్రాంతానికి వెళ్ళడానికి ట్రైన్లోనో ఏరోప్లేన్లోనో రిజర్వేషన్ చేసుకుంటాం. ఎంతో సామాను సర్దుకుంటాం. విదేశాలకు వెళ్ళడానికి ముందు ఎంత సన్నాహాలు చేసుకుంటామో అందరికీ తెలుసు. అక్కడి ఉష్ణోగ్రత, అక్కడి వాతావరణానికి అవసరమైన దుస్తులు, ఆహారం, ఇంకా ఎన్నో ఆలోచిస్తాం. కానీ మనం చేయబోయే శాశ్వత ప్రయాణం గురించి, ఆయా లోకాల గురించి తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఎవరైనా జ్ఞానులు చెప్పబోయినా భౌతికమైన కంటికి కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం. దీనికి మించింది లేదు. దీనిని కొలవడానికి పనికొచ్చే సాధనాలు మాత్రమే ప్రామాణికంగా భావించేవారు ఉన్నత లోకాల గురించిన జ్ఞానాన్ని ఎందరో మహర్షులు, యోగులు దివ్య దృష్టితో పరిశోధించి అందించినా అందుకోలేకపోతున్నారు. నిరంతరం ధనం అందించే భోగభాగ్యాలు, వాటి వలన కలిగే శారీరక సౌఖ్యాలు తప్ప అధిక సంఖ్యాకులకు ఇంకేమీ తెలుసుకోదగింది కనిపించటం లేదు. ఎంతో కోటీశ్వరుడు, దేశాధినేత కూడా, మహాగర్వంతో విర్రవీగే వాళ్ళు కూడా మన కళ్ళ ముందే మట్టిలో కలిసిపోతున్నారు. వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారనే విషయం గురించి ఏ సైన్స్ ల్యాబు ఏమీ చెప్పలేదు. అసలు ఏ సైన్స్ పరికరం అయినా మనిషి అహంకారం, దుర్మార్గం, అవినీతి, ధర్మం, ఆనందం, సత్యం, జ్ఞానాల గురించి ఏమీ చెప్పలేకపోతున్నాయి కదా. ఈ కారణాల దృష్ట్యా కంటికి కనిపించని దివ్యలోకాలు ఉన్నాయని చెబుతూ వాటి స్వరూపాన్ని, ఆయా లోకాల్లో మానవుడి జీవితాన్ని వివరించే ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మన తక్షణ కర్తవ్యం. జ్ఞానాన్ని పొందిన వ్యక్తి మరణానంతర జీవితం గురించి పెద్దగా భయపడ్డు. ఐహిక సుఖాలకి, ప్రాపంచిక విషయాలకి పెద్దగా ప్రాధాన్యమియ్యడు. మరణానంతరం కూడా అతడి జ్ఞానం అతడిని ఏ భ్రమలకి లోను కాకుండా కాపాడుతుంది. భగవంతుడు సర్వకాల సర్వావస్థలో ఈ లోకంలో మనని కాపాడుతున్నాడని నమ్ముతున్నప్పుడు మరణించిన తర్వాత మాత్రం ఏ లోకంలో ఉన్నా మనని కాపాడ్డా, ఈ భావన వలన మనకెంతో ధైర్యం, నిశ్చితత్వం కలుగుతాయి. మానవుడికి మరణం అంటే భయం. ప్రకృతిలోని సహజ పరిణామ ధర్మం ఈ మరణం. జన్మించిన ప్రతి ప్రాణి పరిణామం చెందుతుందనే విషయం తెలిసినా తాను వీలైతే నిత్య యవ్వనుడుగా ఉండాలనే కోరుకుంటాడు. తాను ధరించిన ఈ వస్త్రం తన కళ్ళ ముందే ఎంతో శక్తిమంతంగా కనిపిస్తూ క్రమేపీ క్షీణించిపోతున్నప్పటికీ ఈ వస్త్రం స్థానంలో నూతన వస్త్రం రాబోతున్నదంటే భయం. ఈ పరిణామం అనివార్యం.
అత్యంత అపేక్షితం కూడా. మానవుడికి భోజనం అత్యంత ప్రియమైన విషయమే అయినా భోజనానికి మధ్య విరామం అవసరం కదా. పగలు చేసిన భోజనం రాత్రిపూట జీర్ణమై క్రొత్త శక్తిని తేజస్సుని ప్రసాదించి జీవితంలో క్రొత్త దినం ప్రారంభించేలాగా చేస్తుంది. మానవుడికి పగలు ఒక జన్మ, రాత్రి మరణానంతర స్థితి. ఇది ఒక సృష్టి ధర్మం, అనివార్య జీవన పరిణామ రహస్యం. మానవుడికి మృత్యుఘడియ అత్యంత విచిత్రమైన సృష్టి రహస్యం. ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలివేసే వేళ ఏ రూపంలో మృత్యు సమీపించినా అది ఒకే విధంగా ఉంటుంది. మృత్యు సమయంలో భౌతిక దేహపు స్పృహ నశిస్తుంది. ప్రశాంతమైన నిద్రాస్థితికి అతడు చేరుకుంటాడు. సర్వవిధ భయాందోళనలు, రాగద్వేషాలు, శారీరక బాధలు సమాప్తమవుతాయి. ఆ సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాడికైనా, ఏదైనా ఒక ప్రమాదంలో హఠాన్మరణం పొందిన వాడికైనా ఈ పరిస్థితి సమానంగానే ఎదురవుతుంది. మానవుడు తను జన్మించిన ఘడియ నుండి ఈ భౌతిక శరీరాన్ని వదిలివేసే చివరి నిమిషం వరకు అతడు గడిపిన జీవితమంతా ఒక్క చక్కని సినిమాలా అతి వివరంగా అతని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. బాల్యంలో గడిపిన అతి చిన్న సంఘటనలు, ఆటపాటలు, ఆవేశాలు, క్రోధాలు, అపజయం, సన్మానాలు, వివాహ జీవితం, ఉద్యోగ జీవితం, ధనార్జన, అభివృద్ధి, మోసాలు, పాపపుణ్యాలు, దానధర్మాలు, అవినీతి, ప్రమాదాలు, వ్యాధులు, తీర్థయాత్రలు, భార్య, పిల్లలు, సంసార జీవితం, ఇలా జీవితంలో ఏ చిన్న అంశం కూడా వదిలిపెట్టబడకుండా అంతా ఒక క్రమంలో అతడి కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈ జీవితాన్ని తను ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలిగాడో, తన జీవిత చిత్రాన్ని తానే చూడడం వల్ల అతడు పునర్విమర్శ చేసుకోగలుగుతాడు. జయాపజయాలకి, సుఖదుఖాలకి, ధర్మాధర్మాలకి కారణాలు తెలుసుకుంటాడు. చేజారిన భౌతిక జీవితంలో తను ఎంత సమయం వ్యర్థం చేశాడో, ఎంత సద్వినియోగం చేసుకోగలిగాడో అర్థం చేసుకుంటాడు. అతి కొద్ది ఘడియల్లోనే ఇలా తన జీవితమంతా కళ్ళ ముందు ప్రత్యక్షం కావడం సృష్టిలోని అద్భుతం. ఈ పునర్విమర్శ వలన జీవాత్మకి జీవితానుభూతుల్లో నుండి జ్ఞానం లభిస్తుంది. ఈ సమయంలో మరణించబోయే వ్యక్తి బంధువులు, ఆత్మీయులు ఎటువంటి రోదనలు, ఆందోళనలు అతడి పరిసరాల్లో సృష్టించకూడదు. ఆ ప్రాంతంలో అత్యంత ప్రశాంత వాతావరణం నెలకొనడం చాలా మంచిది. అనాయాసేన మరణం, వినా దైన్యైన జీవితం ఎంతో గొప్ప వరాలని పెద్దలు చెబుతారు. పరిసరాల్లోని బంధువుల దుఃఖం, భావోద్వేగ సంచలనాలు మరణించబోయే వ్యక్తి పునర్విమర్శకి ఎంతో విఘాతం కలిగిస్తాయి. అతడు కొద్ది సమయం తరువాత భౌతిక దేహం వదిలిపెట్టి తన కామశరీరంతో కామలోకం లేదా పూర్వలోకంలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. బంధువుల ప్రేమానురాగాలు, భగవన్నామస్మరణ ఈ జీవుడికి ఎంతో సహకరిస్తాయి. అంతకాలేచ మామేవ స్మరం ముక్త్వా కళేవరం యః ప్రయాతి మద్భావం యాతి నాశ్చత్ర సంశయ అని గీతా ప్రవచనం. ఆ చివరి ఘడియ అంత ముఖ్యమైంది. అతడి ప్రస్థానాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మరణించబోతున్న వ్యక్తికి తన మరణం గురించి తెలుస్తుందా అని కొందరు అడుగుతుంటారు. కొద్దిమంది మహాత్ములు తమ మరణం గురించి ముందుగానే చెప్పిన సంఘటనలు ఉన్నాయి. సాధారణంగా ఏ వ్యక్తి తన మరణం గురించి ముందుగా తెలుసుకోలేడు. ఎందుకంటే ఏ వ్యక్తికి మరణ సమయం ముందుగా నిర్ధారించబడి ఉండదు. ప్రతి మానవుడికి జీవితకాలమే నిర్ధారించబడి ఉంటుంది. ఆ జీవితకాలంలో గండాల వలన మరణ సమయాలు ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఎదురు కావచ్చు. ఆ గండం తప్పితే అతడి జీవితకాలం ముగిసేదాకా జీవించి ఉంటాడు. అప్పుడు కూడా ఫలానా నిమిషమే అతడి చివరి ఘడియ అని
ఎవ్వరూ నిర్ధారించి చెప్పలేరు. మానవుడి మృత్యు సమయంలో రక్త ప్రసారం స్తంభించిపోతుంది, ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది, మెదడు స్తంభించిపోతుంది. ఇది అతడి ప్రశాంత నిద్రావస్థ. ఎంత మరణవేదన అప్పటిదాకా అనుభవించినా ఆ క్షణంలో అతడు ఎంతో ప్రశాంత స్థితి అనుభవిస్తాడు. క్రమంగా శరీరంలోని సర్వేంద్రియాల్లోని ప్రాణ చైతన్యం ఉపసంహరించబడుతుంది. ఆ ప్రాణ చైతన్యం హృదయ మధ్యమానికి చేరుకుంటుంది. దివ్యదృష్టితో చూసిన వారికి అక్కడ అది బంగారు కాంతితో తేజరూపంతో కనిపిస్తుంది. అక్కడ నుండి ప్రాణశక్తి మానవుడి శిరస్సు అగ్రభాగానికి చేరుకుంటుంది. మానవుడు నెమ్మదిగా కోమాలోకి చేరుకుంటాడు. అతడి దేహం చుట్టూ ఒక తేజోవలయంతో నిండిన అతడి సూక్ష్మ శరీరం దివ్యదృష్టితో చూసిన వారికి కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక ఫోటోల్లో కూడా ఈ సూక్ష్మ శరీరం కనిపిస్తుంది. మానవుడికి ఈ సూక్ష్మ శరీరం చుట్టూ భిన్న వర్ణాలతో కూడిన తేజోవలయాలుంటాయి. ఈ తేజోవలయాలు అతడు భూలోకంలో జీవించి ఉన్నంత కాలం అతడి మనోభావాలను అనుసరించి, కోరికలను అనుసరించి ప్రతి క్షణం మారుతూ ఉంటాయి. అతడిలోని కోరికలను అనుసరించి కొన్ని వర్ణాలు, కోరికల్ని అనుసరించి కొన్ని వర్ణాలు, ఆలోచనలను అనుసరించి కొన్ని వర్ణాలు ఒక వలయంగా అతడి చుట్టూ ఏర్పడి ఉంటాయి. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క వర్ణం ఉంటుంది. ఉదాహరణకి భక్తి నీలవర్ణంలోనూ, మేధాశక్తి పసుపు వర్ణంలోనూ కనిపిస్తుంది. ఎంతో వేదనతో బాధపడుతున్న వారి పట్ల సానుభూతి, కరుణ మొదలైన భావాలు హృదయంలో ఉప్పొంగితే అతడి చుట్టూ ఆకుపచ్చ వర్ణం వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి సద్గుణాలను బట్టి అతడి చుట్టూ కొన్ని శాశ్వత వర్ణాలు వలయాలుగా ఉంటాయి. వీటినే మనం ఎన్నో ఫోటోల్లో మహాత్ముల తల చుట్టూ ఉండే తేజో కాంతి వలయాలుగా చూపిస్తాం. ఈ వలయాలు కేవలం మహాత్ములకు మాత్రమే కాక ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ వ్యక్తిలోని సద్గుణాలు, కోరికలు, ఆలోచనలు అన్నీ కలిసి ఇలాంటి తేజోవలయాలు రూపొందుతాయి. జన్మల పరంపరలో మానవుడు సాధించిన ఉన్నత గుణాల వర్ణాలు ఎప్పటికీ శాశ్వతంగా ప్రతి జన్మలోనూ అతడు ఏ లోకంలో ఉన్నా చుట్టూ ఉంటాయి. కోరికలు, ఆలోచనలు ప్రతి క్షణం మారిపోతుంటాయి కాబట్టి అవి కూడా మానవుడు జీవించి ఉన్నంతకాలం మారుతూ ఉంటాయి. దివ్యదృష్టి కలిగిన వారు ప్రతి మానవుడి చుట్టూ వ్యాపించిన వర్ణాలను చూసి అతడు ఎంత ప్రగతి సాధించాడో చెప్పగలరు. మానవుడి వేషభాషలు, అందమైన రూపం ఎంత సంస్కారపు ముసుగులో దాచినా అతడి నిజమైన అంతర్గత స్వరూపం, ప్రవృత్తి, గుణాలు ఈ తేజోవలయాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మానవుడి ఈ గుణాలన్నీ అతడి కారణ శరీరంలో కనిపిస్తాయి. ఈ కారణ శరీరం ఒక జన్మకి మరో జన్మకి మధ్య నశించదు కాబట్టి మానవుల్లోని ఉత్తమ గుణాలన్నీ వచ్చే జన్మకి చేరుతున్నాయి. ఈ కారణ శరీరం మానవుడి భౌతిక శరీరం చుట్టూ 18 అంగుళాల దూరం వ్యాపించి ఉంటుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రతి మానవుడి భౌతిక శరీరం చుట్టూ సూక్ష్మ శరీరం, దాని చుట్టూ కామ శరీరం, దాని చుట్టూ మానసిక శరీరం, దాని చుట్టూ కారణ శరీరం ఎన్నో వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. మానవుడి జీవాత్మ భౌతిక శరీరంలో నుంచి క్రమేపీ ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తుంది. అతడి ప్రాణ చైతన్యం అతడి శిరస్సు అగ్రభాగానికి చేరుకునే సమయానికి అతడి భౌతిక దేహం పైన మనం ఇంతవరకు చెప్పుకున్న శరీరాలు అద్భుత వర్ణాలతో ప్రకాశిస్తుంటాయి. ఇవన్నీ కలిసి సుమారు 18 నుంచి 24 అంగుళాలు వ్యాపించి ఉంటాయి. మహాత్ములకి, ఉత్తములకి స్థాయిని బట్టి ఈ కాంతి వలయాల పరిధి పెరుగుతుంటుంది. కొందరు ఋషులకి ఈ తేజోవలయం మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉంటుంది. వారి సమీపంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి ప్రభావానికి లోనవుతారు. అందుకే భారతీయ ఆర్ష సంప్రదాయం గురుసేవ, గురుచరణ స్పర్శ, గురు సాన్నిధ్యం గురించి ఎంతో విశేషంగా యుగ యుగాలుగా చెబుతోంది. మానవుడికి మరణం ఆసన్నం కాగానే అతడి సూక్ష్మ శరీరం అతడి భౌతిక శరీరం పైన తేలియాడుతూ ఉంటుంది.
ఒక శక్తి ప్రవాహం మానవుడి శిరస్సు అగ్రభాగానికి అతడి ఇతర శరీరాలకి అనుసంధానమై ఉంటుంది. ఈ అనుసంధానం ఉన్నంతకాలం అతడు ఏ క్షణంలో అయినా మేలుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ అనుసంధానం భగ్నమైతే మానవుడు తిరిగి భౌతిక శరీరంలో ప్రవేశించే అవకాశమే లేదు. ప్రకృతిలోని ప్రాణ చైతన్యం సూక్ష్మ శరీరం ద్వారానే భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు భౌతిక శరీరంలో నుండి ప్రాణ చైతన్యం తిరిగి సూక్ష్మ శరీరం ద్వారానే ప్రకృతిలో కలిసిపోతుంది. భగవంతుడి ఈ దివ్య ప్రకృతిలో 3 శక్తులున్నాయి. మొదటిది ప్రాణ చైతన్యం, రెండవది విద్యుత్ శక్తి, మూడవది కుండలిని శక్తి. ఇంతకీ ఈ ప్రాణ చైతన్యం లేదా ప్రాణం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వవేత్తలు సూర్యుడి నుంచి, అంటే మనకి బాహ్యంగా కనిపించే సూర్యుడి వెనక మహాద్భుత తేజో సూర్యుడు ఉన్నాడని చెప్తారు. ఆ సూర్యుడి నుంచే ఈ ప్రాణం ప్రసరిస్తున్నదని చెప్తారు. ఈ ప్రాణం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఇది భగవంతుడి శక్తి రూపం. ప్రతి జీవి చైతన్యవంతంగా భూలోకంలో జీవించడానికి ఈ ప్రాణమే కారకమవుతోంది. ఆదిశంకరులు దీని క్రియాశక్తిగా అభివర్ణించారు. పరబ్రహ్మం నుండి ఈ ప్రాణశక్తి ప్రవహిస్తున్నదని ముండకోపనిషత్తు చెబుతోంది. భౌతిక శరీరంలోనే నాడీ మండలాలు ఉన్నప్పటికీ అనుభూతిని పొందేది భౌతిక శరీరం కాదు. తనపైన ఉన్న శరీరాల ముద్రలను, అనుభూతులను స్వీకరించడమే దాని పని. ఈ భౌతిక శరీరంలోని అణువులకు సుఖదుఖాలేవి ఉండవు. భౌతికమైన స్పర్శల ద్వారా వచ్చే స్పందనలని, అనుభూతుల్ని, ఉద్వేగాల్ని ఈ ప్రాణచైతన్యమే మిగిలిన శరీరాలకు అందిస్తోంది. ఈ విధంగా ప్రాణమే సమస్త క్రియా వ్యాపారానికి, అనుభూతులకి సహకరించి జ్ఞానానికి ప్రత్యక్షంగా కారకమవుతోంది. ఇలా ప్రాణచైతన్యం భౌతిక శరీరం నుంచి ఉపసంహరించబడటాన్నే మనం మరణం అని పిలుస్తున్నాం. మానవుడు తన జీవితాన్నంతటినీ పునర్విమర్శ చేసుకున్న తర్వాత అతడికి భౌతిక శరీర స్పృహ ఉండదు. 36 నుంచి 48 గంటలు ఇంచుమించుగా అతడు పరిపూర్ణ ప్రశాంత నిద్రాస్థితిలో ఉంటాడు. వ్యక్తికి మధ్య కొద్ది మార్పు ఉండవచ్చు. నిజానికి అతడికి ఈ సమయంలో బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో, తనకేమి జరిగిందో ఏమీ తెలియదు. అతడికి స్పృహ వచ్చిన తర్వాత ఒక వింత పరిస్థితి ఎదుర్కొంటాడు. మానవుడు తన భౌతిక శరీరం నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా అతడికి మిగిలిన శరీరాలు ఉన్నాయనే విషయం మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అతడి కోరికలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆలోచన విధానం, భావోద్వేగాలు, గుణసంపద, జ్ఞానం ఇంకా అలాగే ఉన్నాయి, అతడితోనే ఉన్నాయి. అతడు అకస్మాత్తుగా ఏ దివ్యశక్తుల్ని మరణం తర్వాత పొందడు. ప్రపంచాన్ని భయపెట్టే దివ్యశక్తులేవీ అతడికి రావు. ఈ లోకంలో ఉన్నప్పుడు అతడు సామాన్యుడైతే ఇప్పుడు కూడా సామాన్యుడే. అతడు ఉన్నతుడైతే ఇప్పుడు జ్ఞాని. కాకపోతే భౌతికమైన శరీరం లేకపోవడం వలన ఆ 5 ఇంద్రియాలు ప్రస్తుతం అతడికి లేవు. అంతే తేడా. ఇంకో ముఖ్య విషయం తెలుసుకోవాలి. అతడు భౌతిక శరీరం నుండి అదృశ్యమైనంత మాత్రాన ఎక్కడికో వెళ్ళిపోడు. అక్కడే ఉంటాడు, అదే ప్రదేశంలో ఉంటాడు. అదే బుద్ధి, అదే కోరికలు ఇంకా అలాగే ఉంటాయి. అయితే ఒక చిత్రం జరుగుతుంది. అతడి వ్యక్తిత్వం, సంస్కారం, గుణగణాలకి తగిన పరిస్థితి అతడికి ఎదురవుతుంది. ఈలోగా కొంతసేపు అతడి భౌతిక శరీరం గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం అది ఒక కట్టె. అతడిలో ప్రాణం పోగానే అతడి భౌతిక శరీరం యొక్క కూర్పు లేదా సమైక్యత నశిస్తుంది. ప్రతి అణువు దేనికి దానికిగా శరీరం నుంచి విడిపోయి స్వతంత్ర జీవితం ప్రారంభిస్తుంది. వాటిలో జీవం ఉంది. అందుకే ఆ శవానికి జుట్టు, గోళ్ళు, శరీరంలో ప్రాణం లేకపోయినా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. నిజానికి ఈ దేహంలో మానవుడు నివసిస్తున్నప్పుడు ఆ దేహం ఎంత జీవంతో ఉందో ఇప్పుడు కూడా అంతే జీవంతో ఉంది. విడిపోయిన అణువుల్లో జీవించి ఉంది, సమైక్య స్వరూపంలో మరణించింది. ఈ శరీరంలో
అణువులన్నీ జీవించే ఉన్నాయి, కాకపోతే విడిపోవడానికి సంఘర్షిస్తున్నాయి. మానవుడి భౌతిక శరీరంలో నుంచి ప్రాణ చైతన్యం నిష్క్రమించిన తర్వాత అతడికి భౌతిక శరీరంతో మిగిలిన శరీరాలకి సంబంధం తెగిపోతుంది. అతడి ప్రస్తుత బాహ్య శరీరం అతడి సూక్ష్మ శరీరమే. నిజానికి ఈ సూక్ష్మ శరీరం కూడా భూలోక ద్రవ్యంతోనే తయారైంది. దీన్ని ఇంగ్లీష్లో ఈథరిక్ డబుల్ అంటారు. ఈ శరీరం వైలెట్ వర్ణంలో పొగమంచులా అతడి మృత శరీరంపై తేలియాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మృతుడి సన్నిహిత బంధువులకి ఈ శరీరం కనిపించే సందర్భాలున్నాయి. ఈ శరీరం నిజానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శరీరం కాదు. ఇది నిరంతరం భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. కామ మానసిక శరీరాల్లా భౌతిక శరీరాన్ని విడిచి దూరంగా వెళ్ళలేదు. పైగా ఇది ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రాణాన్ని భౌతిక శరీరానికి అందించే శరీరం. అందుకే దీన్ని ఛాయా శరీరం లేదా లింగ శరీరం అని కూడా పిలుస్తారు. ప్రాణం ప్రకృతిలో కలిసిపోగానే ఈ సూక్ష్మ శరీరం ఒక నిర్ణీత కాల వ్యవధిలో శిథిలమై నశిస్తుంది. ఈ శరీరం పూర్తిగా శిథిలమైన తరువాత మాత్రమే మానవుడికి కామ శరీరంతో కామలోకంలో స్పృహ వస్తుంది. అప్పుడే అతడి కామలోక జీవితం ప్రారంభమవుతుంది. ఈ సూక్ష్మ శరీరం ఎంత త్వరగా శిథిలమైతే అంత త్వరగా అతడి కామలోక ప్రయాణం ప్రారంభమవుతుంది. మానవుడు జీవించి ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భౌతిక శరీరం నుంచి విడిపోయే అవకాశం ఉంది. కొన్ని ప్రమాదాలకు లోనైనప్పుడు, భౌతిక శరీరానికి అనస్థీషియా ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదం జరగచ్చు. అనస్థీషియా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు సూక్ష్మ శరీరం తిరిగి భౌతిక శరీరంలో ప్రవేశించలేకపోవచ్చు. అందుకే ఇలాంటి అనస్థీషియా ఎన్నో జాగ్రత్తలతో నిపుణులైన వైద్యుల వద్దనే తీసుకోవాలి. మెస్మరిజం ద్వారా కూడా సూక్ష్మ శరీరాన్ని వేరు చేసే అవకాశం ఉంది. భౌతిక శరీరం అత్యంత బలహీనమైనప్పుడు, నరాల బలహీనతతో బాధపడుతున్నప్పుడు కూడా సూక్ష్మ శరీరం తాత్కాలికంగా కొద్దిగా దూరమయ్యే అవకాశం ఉంది. ఒక రోగి కళ్ళు నిస్తేజమై, గుండె బలహీనమై, ఊపిరి అత్యంత బలహీనంగా ఉండి ఒక గదిలో నిద్రపోతుంటే అతడి గదిలో అతి పెద్ద చప్పుళ్ళు చేయడం అతడికి ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే అతడి భౌతిక శరీరం నుంచి కొద్దిగా దూరమైన సూక్ష్మ శరీరం ఉలిక్కిపడి అతి వేగంగా భౌతిక శరీరంలోకి చేరుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ తీవ్ర ఉద్వేగానికి తట్టుకోలేక గుండె ఆగిపోవచ్చు, లేదా సూక్ష్మ శరీరం భౌతిక శరీరంలోకి ప్రవేశించను లేకపోవచ్చు. ఆ విధంగా రోగి నిద్రపోతున్న గదిలో పెద్ద పెద్ద అరుపులు, చప్పుళ్ళు చేయడం ఏ విధంగా చూసినా కూడా మంచిది కాదు. భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి ఎంత అవినాభావ సంబంధం అంటే, ఒక్కొక్కసారి సూక్ష్మ శరీరం గాయపడితే ఆ గాయం భౌతిక శరీరం మీద కూడా కనిపించవచ్చు. సూక్ష్మ శరీరం కూడా భూలోక ద్రవ్య నిర్మితం కాబట్టి ఎండ, వాన, చలి, ఆమ్లాలకి తట్టుకోలేదు, తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కొంతమంది రోగులకి ఆపరేషన్ ద్వారా అవయవాలు తొలగించినప్పటికీ ఆ అవయవాల స్థానంలో నొప్పిగా ఉన్నట్లు రోగులు చెప్తారు. దీనికి కారణం భౌతిక శరీరంలోని చెయ్యి కానీ కాలు కానీ ఇప్పుడు లేకపోయినప్పటికీ దాని స్థానంలో దాని ప్రతిబింబమైన సూక్ష్మ శరీరం యొక్క అవయవాలు ఇంకా నశించలేదు. దానికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు తప్పకుండా రోగి ఆవేదనతో ఆక్రోశిస్తాడు. నిత్య జీవితంలో మానవుడు స్వీకరించే గాలి, నీరు, జీవనశైలి, అతడి ఆహార విహారాలు అతడి సూక్ష్మ శరీరం పైన కూడా ఎంతో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మానవుడికి ఏ దీర్ఘవ్యాధి వచ్చినా సూక్ష్మ శరీరానికి వచ్చిన తరువాత మాత్రమే భౌతిక శరీరంలో ప్రవేశిస్తుంది. ఒకవేళ సూక్ష్మ శరీరానికి కనుక వైద్యం చేయగలిగితే అది భౌతిక శరీరంలోకి ఆ వ్యాధి ప్రవేశించే అవకాశం ఉండదు. ఈ సూక్ష్మ శరీరం మానవుడి భౌతిక శరీరం పైన తేలియాడుతూ ఉంటుందని చెప్పుకున్నాం. ఒక్కొక్కసారి
ఈ శరీరం చర్చి యార్డుల్లో, శ్మశానాల్లో కనిపిస్తుంది. వీటినే ఘోస్ట్లు అని కూడా పిలుస్తారు. అమాయకులు వీటిని కొరివి దెయ్యాలు అని చెప్పుకుంటూ కథలు కథలుగా అభూత కల్పనలు చేర్చి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుంటారు. వైలెట్ నీలంతో కలిసిన మబ్బుల ఈ సూక్ష్మ శరీరం కనిపిస్తుంది. అది క్రమేపీ శిథిలమైపోతున్నప్పుడు భిన్న వర్ణాలతో భయంకరంగా కనిపించిన ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది మానవుడి రూపమే. ఈ స్థితిలో వారికి ఏవో భయానక శక్తులు సంక్రమిస్తాయని కథలు, గాథలు, మీడియా, సినిమాలు, అభూత కల్పనలు జోడించి ప్రజల్ని ఇంకా భయపెడుతున్నారు. నిజానికి ఆ స్థితిలో ఉన్న మన మిత్రుల్ని మనలో ఎవరైనా చూడగలిగితే ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. వారు సహాయం అడిగితే ఆనందంగా చేయడం వారికి మనకి కూడా మంచిది. ఈ సూక్ష్మ శరీరం ఎంత త్వరగా నశిస్తే మానవుడి మహాప్రస్థానానికి అంత మంచిది. దీనికి అత్యంత ఉత్తమ మార్గం మరణించినటువంటి ఆ భౌతిక శరీరాన్ని దహనం చేయడమే. భౌతిక శరీరాన్ని దహనం చేయడం వల్ల మరణించిన వ్యక్తికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉన్న కొద్దిపాటి సంబంధం నశిస్తుంది. ఇంతకాలం భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకున్నది భౌతిక అణువులతో నిర్మించబడిన సూక్ష్మ శరీరం కూడా ఈ దహనం వల్ల అతి త్వరగా నశిస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం గమనించాలి. మానవుడికి మరణానికి ముందున్న స్థితి చాలా ముఖ్యమైనది. అతడు ప్రాపంచిక విషయాలు, ఐహిక భోగాలు మరిచిపోయి భగవన్నామస్మరణ చేస్తూ ఉండటం అతడి మహాప్రస్థానానికి ఎంతో సహకరిస్తుంది. అంతకాలేచ మామేవ అంటూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎవడు అంచకాలములో నన్నే స్మరిస్తూ ప్రాణం విడుస్తాడో అతడు నన్నే పొందగలడు అన్నాడు. ప్రాణం వదిలే ముందు చిట్ట చివరి నిమిషం అంత విలువైనది. భూలోకంలో తన జీవితం ముగిసిందని, ఉత్తమ లోకాల్లో తనకింకా ఎంతో ముఖ్యమైన పని ఎదురుచూస్తున్నదని ఉత్తమ ఆధ్యాత్మిక భావనలతో ఆ సమయంలో అతడు ఉండడం చాలా మంచిది. ఈ భావనల వలన సహజంగా అతడి శరీరాలు జీర్ణమైపోతాయి. ఇలా కాకుండా మానవుడు తీవ్రమైన విషయ వాంఛలతో భోగాల గురించే ఇంకా ఆలోచిస్తుంటే అతడికి భౌతిక శరీరం పైన మోహం ఏమాత్రం నశించదు. భౌతిక శరీరం ఏ ఆకృతిలో ఉన్నా ఏదో విధంగా అందులో ప్రవేశించాలనే తీవ్ర ప్రయత్నాలని ఆ జీవి చేస్తూనే ఉంటాడు. దహనం చేయడం వలన అతడికి ఈ అవకాశం లభించదు. అతడి మహాప్రస్థానం కూడా సుగమం అవుతుంది. భౌతిక శరీరం దహనం అవుతుంటే అతడి కామ మానసిక శరీరాలకు ఏమాత్రం బాధ కలగదు. ఇక్కడ మనకు సందేహం కలిగే అవకాశం ఉంది. భౌతిక శరీరం దహనం చేయకపోతే అతడి ఆత్మకి ఇతర శరీరాలకి విముక్తి ఉండదా? భౌతిక శరీరం దహనం చేయకపోయినా అతడి సూక్ష్మ కామ మానసిక శరీరాలు కాలానుగుణంగా పరిణామ ధర్మాన్ని అనుసరించి తప్పకుండా జీర్ణమవుతాయి. అయితే దహనం వల్ల అతడి ప్రస్థాన వేగం పెరుగుతుంది. సూక్ష్మ శరీరం ఎంత త్వరగా శిథిలమైతే అతడు అంత త్వరగా పైలోకాలకి ప్రయాణం కాగలుగుతాడు. భౌతిక శరీరం ఇలా దహనం చేయబడ్డం వల్ల క్షుద్ర ప్రయోగాల కోసం ఇంకెవరు ఆ శరీరాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఎవరైనా క్షుద్ర ప్రయోగాలకు దిగి మరణించిన వ్యక్తి యొక్క భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటే అతడి పరలోక ప్రయాణం చాలా ఆలస్యం అవుతుంది. కొందరు కొన్ని ప్రయోగాల ద్వారా మానవుడి ఆత్మని తిరిగి భౌతిక శరీరంలోకి రప్పించి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, ఎవరో చిన్నపిల్లాడి మీదో లేదా బలహీనమైన మరో వ్యక్తి మీదో మృతుడి ఆత్మని ఆవాహన చేసే ప్రయత్నం చేస్తారు. దీని వలన వాహకంగా ఉపయోగపడిన వ్యక్తికి కూడా చాలా అపకారం జరుగుతుంది. ఒక్కొక్కసారి అతడు పిచ్చివాడయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఒకసారి ఆత్మ అతడి శరీరంలోకి రావడానికి అవకాశం కల్పించబడితే అతడి భౌతిక సూక్ష్మ శరీరాలు చాలా బలహీనపడతాయి. దాంతోపాటు ఎవరో మరొక ప్రేతాత్మ కూడా అతడి శరీరంలోకి దాని ఇష్టం వచ్చినప్పుడు ప్రవేశించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి ప్రయోగాల వలన మరణించిన వ్యక్తికి చాలా అపకారం జరుగుతుంది, బంధువులకి దుఃఖమే. ఎవరినో ఆవాహన చేస్తే ఇంకెవరో వస్తే అంతా గందరగోళమే. ఈ భౌతిక శరీరం పైన మోహం నశించని కొందరు మానవులు తమ భౌతిక శరీరంలోకి ఏదో విధంగా ప్రవేశిద్దామని చూస్తుంటారు. అలాంటి వారికి సూక్ష్మ శరీరం అంత సులభంగా నశించదు. దానికి తోడు దహనం కూడా జరక్కపోతే కామ శరీరం సూక్ష్మ శరీరం నుంచి విడిపోదు. ఇది అతడికి అత్యంత వేదనాభరిత సమయం. సూక్ష్మ శరీరం అడ్డుగా ఉండటం వల్ల అతడు కామలోకంలోకి వెళ్ళలేడు. భౌతిక శరీరం పోవడం వలన భూలోకంలోనూ ఎవరితోనూ ఎలాంటి కార్యకలాపాలు సాగించలేడు. ఈ కారణం వల్ల అతడు రెండు లోకాలకి చెందడు. అతడు ఒంటరిగా మూగగా భయభ్రాంతుడవుతూ మందమైన మంచు పొగ ఆకారంలో పైకి లోకాలకి వెళ్ళలేక ఈ లోకాన్ని విడిచిపెట్టలేక అల్లాడుతుంటాడు. ఇలాంటి మన మిత్రుని చూసి మనం భయపడి రకరకాల భయంకరమైన పేర్లు పెట్టుకుని మంత్రం అంటే ఏమిటో కూడా తెలియని మోసగాళ్ళని పిలిపించి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయించి అందరికీ వేదన కలిగించేవారు ప్రస్తుతం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. భూత ప్రేత పిశాచాల గురించిన కట్టుకథలే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. మానవుడు పై కోటు విప్పేసి షర్టు బనీన్తో కనిపిస్తే ఎలా ఉంటుందో ఇది అలాంటి మార్పే. దీన్ని సొమ్ము చేసుకునే మోసగాళ్ళు ప్రస్తుతం వేల సంఖ్యలో ఉన్నారు. సూక్ష్మ శరీరం త్వరగా నశించక ఇలా వైలెట్ వర్ణంతో మబ్బులా తెలియడుతుండే మన మిత్రుణ్ణి ప్రేతాత్మ అని వ్యవహరించవచ్చు. అయితే ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. కొద్దిపాటి జాగ్రత్తలు ఆ వ్యక్తి జీవించి ఉండగాను మరికొన్ని జాగ్రత్తలు అతడి బంధువులు తీసుకుంటే ఏ వ్యక్తి కూడా ఇలాంటి దురవస్థ పొందడు. అంచేత ఇది విన్నవారు కూడా తాము కూడా ఇలాంటి భయానక పరిస్థితిని పొందుతామేమో అని ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పారు. అంటే ధార్మిక జీవితం, ఇంద్రియ నిగ్రహం, భగవత్ చింతన మానవుడిని అన్ని కాలాల్లోనూ అన్ని లోకాల్లోనూ తప్పకుండా కాపాడుతాయి. మృతుడి బంధువులు సన్నిహితులు తమ ప్రార్థనల వల్ల ప్రేమపూరిత వాతావరణం కల్పించడం వల్ల మృతుడికి ఎంతో సహాయం లభిస్తుంది. హిందూ మతంలోని శ్రాద్ధ కర్మలు జీవుడి ప్రస్థానానికి ఎంతో సహకరిస్తాయి. సూక్ష్మ శరీరం నుంచి విముక్తికి భౌతిక శరీర దహనం ఎంతో ఉపకరిస్తుంది. అయితే ఈ శ్రాద్ధ కర్మలు ఆచరింపచేసే వ్యక్తికి ఆయా కర్మల మంత్రాలు సమగ్రంగా, సాకల్యంగా, స్వరయుక్తంగా, పూర్వాపరాలతో తెలిసి ఉండాలి. జీవుడు కామ మానసిక లోకాలను దాటిపోయేదాకా ఈ మంత్రాల అవసరం ఉంటుంది. త్యాగరాజుల వారు రామ అనాలన్నా తెలిసి రామచింతన చేయాలన్నారు. కాబట్టి మంత్రోచ్చారణ ప్రాశస్త్యం ఎంతో గొప్పది. దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకుని మంత్రాలు చదవడం చాలా మంచిది. భౌతిక శరీరం దహనం కాగానే కొద్ది కాలానికే సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది. అప్పుడే మానవుడి కామలోక జీవితం ప్రారంభమవుతుంది. ఇంతకీ ఈ కామలోకం ఎక్కడుంది? భూమికి ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉంది? ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, మన చుట్టూ ఉన్నది. నిజానికి మన కంటికి కనిపించే ప్రతి వస్తువు చుట్టూ దానికి సంబంధించిన కామలోక ద్రవ్యరాశితో కూడిన శరీరం ఒక కవచంలా అమరి ఉంటుంది. మన శరీరానికి ప్రతిరూపమైన కామ శరీరం ఉన్నట్లే ప్రతి వస్తువుకు దాని ప్రతిరూపమైన కామలోక ద్రవ్యంతో తయారైన ఒక కవచం ఉంటుంది. ఈ కామలోకం లేదా భువర్లోకం 7 తరగతులుగా విభజించబడింది. నిజానికి ప్రతి లోకానికి 7 తరగతులున్నాయి. భూలోకంలో కూడా ఘన, ద్రవ, వాయువులతో పాటు 4 తరగతుల సూక్ష్మద్రవ్యం ఉంది. కామలోకం 7 తరగతులు లేదా స్థాయిలు లేదా
ఉపలోకాలుగా విభజించబడినప్పటికీ అవి ఒకదానిని మరొకటి అంటిపెట్టుకుని ఉన్నాయి. మహర్షులు ఈ 7 లోకాల్లో స్వేచ్ఛగా విహరించగలుగుతారు. నిజానికి ప్రతి మానవుడు నిద్రలో స్వేచ్ఛగా కామలోకంలోని అన్ని తరగతుల్లో విహరించగలడు. అయితే ఈ అవకాశం సామాన్య మానవుడికి భౌతిక శరీరంలో జీవించి ఉన్నంత కాలమే ఉంటుంది. మరణానంతరం ఈ అవకాశం ఉండదు. నిద్రలో తను చూసినవేవీ అతడికి జ్ఞాపకం ఉండవు. ఒకవేళ జ్ఞాపకం వచ్చిన కలలకి అతడి వాస్తవ కామలోక జీవితానికి అంతరాన్ని గ్రహించలేడు. మరణించిన స్నేహితులు, గురువులు, దేవలోక గణాలు, ఇంకా అనేక జీవులు కూడా అక్కడ కనిపించవచ్చు. నిజానికి భూలోకం ఎంత వాస్తవమో ఆ కామలోకం కూడా అంతే వాస్తవం. కామలోకంలో మొదటిసారి మానవుడికి మెలకువ వచ్చిన తర్వాత అతడు ఆ లోకంలోని పరిసరాలన్నింటినీ పరిశీలించి చూస్తాడు. నిజానికి అతడికి తాను మరణించానన్న స్పృహ ఏమాత్రం వెంటనే కలగదు. చాలా హాయిగా జీవితంలో మొదటిసారిగా ఏ బాధ లేకుండా ఉన్న అనుభూతి ఒక్కసారి కలుగుతుంది. తనకి పరిచయం ఉన్న వస్తువులన్నీ యథాస్థితిలో ఉన్నట్లు గమనిస్తాడు. చాలా నిశితంగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. తను గతంలో చూసినవి, ఆ భూలోకపు వస్తువులన్నీ ఇప్పుడు తాను చూస్తున్నవి వాటి కామలోక ప్రతిరూపాలని అర్థమవుతుంది. ఆ వస్తువులోని కామలోకపు అణువులన్నీ వేగంగా చలిస్తుంటాయి. భూలోకపు చూపుకి ఈ కామలోకపు చూపుకి చాలా తేడా ఉంటుంది. ఒక వస్తువు ఇక్కడ మొత్తం అన్ని కోణాల్లో కనిపిస్తుంది. ఇక్కడ మానవుడు భూలోకంలో చూసినట్టు కళ్ళతో మాత్రమే చూడడు, మొత్తం తనలోని ద్రవ్యరాశితో చూస్తాడు. తన వాళ్ళందరూ కళ్ళకి యథాతథంగానే కనిపిస్తున్నారు కాబట్టి ఏమీ జరగలేదనే అనుకుంటాడు. నిజానికి అతడు చూస్తున్నది వారందరి కామలోకపు ప్రతిరూపాలనే. అందరినీ పలకరించి మాట్లాడాలని చూస్తాడు, కానీ ఎవ్వరికీ వినపడదు. వారితో మాట్లాడడానికి అవసరమైన భౌతికమైన ఇంద్రియాలు ప్రస్తుతం అతని వద్ద లేవు. అందుకే వాక్కు రావడం లేదు. వారంతా నిద్రపోతున్నప్పుడు హాయిగా మాట్లాడగలడు. అప్పుడు వారు భూలోకంలో భౌతిక శరీరం నిద్రపోతుండగా కామశరీరంతో కామలోకంలో జీవిస్తుండడమే దీనికి కారణం. తాను భూలోకంలో మరణించానని చాలా కాలం తర్వాత అర్థమవుతుంది. ఈ కామలోకపు పరిజ్ఞానం లేకపోవడం వల్ల అనవసరపు భయాందోళనలకు అతడు గురి అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు భూలోకంలో విన్న, తను ఊహించుకున్న భయానక పరిస్థితులన్నీ అతడికి నిజంగా ఒక నరకాన్ని సృష్టిస్తుంది. కామలోకపు వాతావరణం, అక్కడి వ్యక్తుల్ని చూస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతుంది. తను జీవించి ఉన్నప్పుడు ఎవ్వరూ తన గురించి కోపంగా ఉంటూ పైకి నవ్వుతూ ఉంటే తనకి తెలిసేది కాదు. పైకి తిట్టినా లోపల ప్రేమిస్తే తనకు తెలిసేది కాదు. ఆనాడు ఈ భావాలను గ్రహించడానికి భౌతిక శరీరం అడ్డంగా ఉంది. ఇప్పుడు అది లేదు. సకల కామ ఉద్వేగ భావాలన్నీ తనలో నింపుకున్న కామ శరీరంలోనే ప్రస్తుతం అతడు జీవిస్తున్నాడు. కాబట్టి ఎవరు తన గురించి ఏమనుకున్నా ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది. నటనకి ఆస్కారమే లేదు. కామలోకంలో ప్రతి క్షణం అన్నింటినీ చూస్తున్నప్పుడు అతడిలో తనలోని భావోద్వేగాలకి అనుగుణంగా అతడి కామశరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కామలోకంలోని 7 తరగతుల ద్రవ్యం 7 స్వభావాలకి, గుణాలకి, ఉత్తమత్వానికి అనుగుణంగా ఉంటాయి. వాస్తవానికి అతడు తన గుణాలకి, తనలోని కోరికలకి, క్రోధం, శాంతం, భక్తి మొదలైన ప్రవృత్తికి తగిన తరగతికి చెందుతాడు. భూలోకంలో జీవించి ఉన్నప్పుడు అతడిలో ప్రతిక్షణం ఈ భావాలన్నీ మారిపోతుంటాయి. ఎంతో దుర్మార్గుడు కూడా ఒక క్షణంలో శాంతంగానో భక్తుడిగానో ఉండవచ్చు. అప్పుడు ఆ క్షణంలో ఆ గుణాలకి తగిన లలితమైన ద్రవ్యం అతడి చుట్టూ ఉంటుంది. ఇది అతడి జీవితాంతం కొనసాగుతుంది. మరణించిన తరువాత మాత్రం ఈ పరిస్థితి మారిపోతుంది. అందుకే మరణించబోయే ముందు మనస్సు,
అందులోని భావం చాలా ముఖ్యమని చెబుతారు. అతడిలోని ఉత్తమ గుణాల ద్రవ్యరాశి చాలా లలితంగా ఉంటుంది. హీన గుణాల ద్రవ్యం బరువుగా ఉంటుంది. దీనివల్ల స్థిరత్వం కోసం అతడి శరీరం బరువైన ద్రవ్యాన్ని వెలికి తెచ్చి లలితమైన ద్రవ్యాన్ని లోపలికి నెడుతుంది. అప్పుడు ఉత్తమ గుణాలన్నీ మంచి గుణాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. హీన గుణాలన్నీ శరీరానికి వెలుపల వచ్చేస్తాయి. ఒక బాహ్య కవచం అతడి చుట్టూతా ఏర్పడుతుంది. ఆ కవచం ద్వారా మాత్రమే అతడు ఆ కామలోక ప్రపంచాన్ని, అక్కడి వ్యక్తుల్ని చూడగలుగుతాడు. ఈ స్థితిలో ఒక భయానకమైన వాతావరణం ఏర్పడుతుంది. బాహ్య కవచంలోని హీన గుణాల ద్రవ్యంతోనే అతడు ఆ లోకాన్ని చూడడం ప్రారంభిస్తాడు. అతడి చూపుకి అందరిలో ఉన్న చెడ్డ గుణాలే కనిపిస్తాయి. వారిలోని మంచి గుణాలని చూడ్డానికి అవసరమైన ద్రవ్యరాశి అంతా అతడి లోపలి భాగానికి వెళ్ళిపోయింది. ఎప్పుడో ఒకసారి మాత్రమే వారిలో మంచి గుణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం అతడి చూపు దుష్టంగా ఉండడం వల్ల అతడి కంటికి అందరూ చెడ్డవారిగా కనిపిస్తారు. ఎవరిలో అయినా 95% మంచితనం ఉండి 5% చెడ్డతనం మాత్రమే ఉంటే అతడు మంచిని చూడలేక కేవలం ఈ 5% చెడు మాత్రమే చూడగలడు. అప్పుడు ఆ లోకమంతా అతడి కళ్ళకి దుర్మార్గంగా, నరకంగా ఉంటుంది. అందరూ ప్రపంచంలో చెడ్డవాళ్లే ఉన్నారా, అసలు మంచివాళ్లే లేరా అని అనుకుంటాడు. విపరీతంగా దుర్వ్యసనాలకు లోనైన వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. మత్తు పానీయాలు లేకుండా అతడికి ఇంతకాలం భూలోకంలో ఒక్క క్షణం గడవలేదు. వాటిని తాగాలనే కోరిక ఇప్పుడు ఆ కోరిక కలిగిన కామశరీరంలో ఉండటం వల్ల మరింతగా 1000 రెట్లయింది. వాటిని తీర్చుకోవడానికి అవసరమైన భౌతిక శరీరం ఇప్పుడు అతడికి లేదు. భయంకరమైన దాహం, కోరిక తీరదు. ఈ స్థితి ప్రతి తపనకి, కోరికకి కూడా వర్తిస్తుంది. శరీరం ఈ కోరిక వలన అగ్నిజ్వాలల్లో దహించబడుతున్నట్లుగా ఉంటుంది. ఇది నరకం అని చెప్పదగిన స్థితి. దీన్ని విధించడానికి యమభటులు ఎవరూ కనిపించరు. అది యమలోకం అని అనిపించడానికి ఆశ్చర్యమేమీ లేదు. స్త్రీ వ్యామోహం, వ్యసనాలు, క్రోధ ప్రవృత్తి, నీచగుణాలు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఈ లోకం భయంకరంగా ఉంటుంది. అతడిలోని నీచగుణాల ద్రవ్యరాశి క్రమంగా నిర్వీర్యం కావడం ప్రారంభిస్తుంది. అతడిలోని ఉత్తమ గుణాలు వెలికి రావడం ప్రారంభిస్తాయి. అత్యంత హీన గుణాల తరగతి కామలోకంలోని 7వ తరగతి. నీచులు, హంతకులు, గూండాలు, విపరీతంగా దుర్వ్యసనాలకు లోనైన వారు ఇక్కడికి చేరుకుంటారు. ఉత్తమ గుణాలు వెలికి వస్తున్న కొద్దీ క్రమంగా పైలోకాలకి సాగుతారు. కామలోకంలోని మొదటి తరగతి వైపు ప్రయాణిస్తారు. ఉత్తములు, భక్తులు, జ్ఞానులు వారి స్థాయిని బట్టి 6, 5, 4, 3, 2 తరగతులకు సరాసరి ప్రయాణించి కామలోకంలో స్పృహ రాగానే చేరుకుంటారు. కామలోకంలోని మొదటి తరగతిలో ఇంచుమించుగా మానసిక లోకంలోని పరిధి అంటే స్వర్గం యొక్క 7వ తరగతి వాతావరణం ఉంటుంది. కామవాంఛలు బాగా తగ్గుతాయి. జ్ఞానులు, మహాకళాకారులు ఇక్కడ చాలా హాయిగా ఉంటారు. అసలు స్వర్గం అంటే ఇదే అనిపించేటంతగా వారికి అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది. కామలోకంలో మానవుడికి 2వ మరణం ఎలా ప్రాప్తిస్తుంది? అసురగణాలు, దేవగణాలు ఎలా ఉంటాయి? మానవుడి ప్రేత కామ శరీరాన్ని ఇంకెవరైనా స్వాధీనం చేసుకోగలరా? ఆత్మహత్యలు చేసుకున్న వారి పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుంది? స్వర్గంలో రంభాది అప్సరసలు ఉంటారా? దేవలోకంలో ఉండే భిన్న దేవగణాలు ఏ విధంగా ఉంటారు? భూలోకంలో మరణించిన ప్రేయసీ ప్రియులు ఇక్కడ తిరిగి కలుసుకుంటారా? యోగులు, ఋషులు, సైంటిస్టులు, మహాకళాకారులు ఎంత మహోన్నత స్థితికి చేరుకుంటారు? సంగీత, నృత్య, సాహిత్య కళలు, సకల శాస్త్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానం ఈ స్వర్గంలో ఎలా వికాసవంతమవుతుంది? మహాభక్తులకి అక్కడ ఎంత ఆనందంగా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నీ మనని నిరంతరం వేధిస్తూ ఉంటాయి. నరక స్వర్గలోక పరిస్థితులు, స్వర్గం తర్వాత మానవుడి ఊర్ధ్వలోకం, కారణ శరీరంలో
అతడికి కలిగే శక్తులు, పునర్జన్మకు పూర్వం పరిస్థితులు, మానవుడి మహాప్రస్థానంలో ఎదురయ్యే విచిత్ర, విపత్కర, భయానక పరిస్థితులు, మానవుడు కుక్కగా, పిల్లిగా, తోడేలుగా మారే అవకాశం ఉందా మొదలైన ప్రశ్నలన్నింటికీ సంబంధించిన మహాద్భుతమైనటువంటి విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని ఈ ఒక్క సీడీలో చెప్పడం సాధ్యం కాదు. అలా చెప్పడం కూడా అనుచితం అవుతుంది. ఈ ప్రశ్నలన్నింటికీ తగిన సమాధానాల్ని నేను రాబోయే సీడీల్లో అందజేస్తాను. జిజ్ఞాసువులు సహకరించి ఆశీర్వదించ ప్రార్థన.